మటన్ కోప్తా కర్రీ చేశానండి. ఎలా చేశానో మీకు చూపిస్తాను నేను. అంతా మొత్తము మనం బటర్ పన్నీర్ కానీ, బటర్ చికెన్ చేస్తాం కదా, అదే ప్రాసెస్‌లో ఉంటది. ఇంకా ఎలా అంటే 2 ఉల్లిగడ్డల్ని ఇట్లా కచ్చాపచ్చాగా కట్ చేసుకొని, అందులోనే పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకున్నాననమాట. ఎప్పుడన్నా కానీ ఇట్లా డబ్బులుంటాయి కదా, ఇవి కాజు, అందులో అట్లా డైరెక్ట్‌గా వెయ్యొద్దు. అట్లా ఓపెన్ చేస్తే అందులో అలా పురుగులు కూడా ఉంటాయన్నమాట. ఇన్ని కాజు, ఇంత బాదం కూడా తీసుకొని అవి కూడా అందులో వేసి ఇంకా అన్నీ మిక్సీకి పట్టుకున్నాను. మిక్సీకి పట్టే టైంలోనే ఇందులోకి నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ కూడా వేసేసుకున్నాననమాట. కొంచెం గరం మసాలా కూడా వేసాను అందులో. ఇంకా నూనె పోసుకొని నూనె అంతా వదిలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొంచెం అంత కసూరి మెత్తి కూడా వేసి మీకు ఎంత గ్రేవీ కావాలో అదే టైప్లో గ్రేవీని చేసుకోవాలి. గ్రేవీ మసులుతున్నప్పుడు మనం ముందుగా చేసుకొని పెట్టుకున్న మటన్ కోప్తాలు కూడా అందులో వేసుకోవాలన్నమాట. టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మరవద్దు.